మన మెల్లు పాము అయితే చూస్తున్నారుగా. బర్డ్స్ అన్నీ ఇక్కడ చూడండి మన మీద అయితే వాళ్ళు ఉన్నాయి. జస్ట్ అలా కిస్ అయితే చేసాము. ఇక్కడ చూడండి ఫిషెస్ అన్నీ కూడా మన కాల్ని క్లీన్ చేస్తున్నాయి. ఫిష్ స్పా ఇక్కడ చూడండి మనం ఫుడ్ అయితే వేసాం ఫిషెస్కి. దీన్ని ఇగ్నో అంటారు. ఎలా పాకుతుందో చూడండి. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఎస్, ప్రెసెంట్ కేరళలోని బనసారా డ్యామ్ దగ్గర అయితే ఉన్నాము. బనసారా డ్యామ్ వచ్చేసి ఇది అన్నమాట ఇక్కడ. బట్ మేము వచ్చే టైంకి క్లోజ్డ్ బోర్డు కనపడుతుంది కదా. యాక్చువల్గా ఇది 5:45 క్లోజ్ అంట. మేము వచ్చేసరికి 5:45 అయిపోయింది. క్లోజ్ అయితే చేశారు. సో మేమేమనుకుంటున్నామంటే ప్రెసెంట్ ఇక్కడే ఎక్కడన్నా స్టే చేసి రేపు మార్నింగ్ 9:45కి ఓపెన్ చేస్తారంట. సో రేపు మార్నింగ్ 9:45 చూద్దాం అయితే అనుకుంటున్నాము. ఎందుకంటే ఇక్కడ అన్ని షాప్స్ అన్నీ ఉన్నాయి చూడండి. అక్కడ వచ్చేసి పార్కింగ్ ఏరియా. సో ఎందుకంటే లోపలంతా కూడా వాటర్ గేమ్స్ ఉంటాయంట. వాటర్ పార్క్స్ లైక్ బోటింగ్, జిప్ లైన్, సైక్లింగ్ అన్నీ ఉంటాయంట వాటర్ రిలేటెడ్ అంతా కూడా. సో అడ్వెంచర్ని ఎంజాయ్ చేయాలరా అంటే రేపు మార్నింగ్ అయితే రావాలి. సో ప్లాన్ అయితే చేస్తున్నాం ఇక్కడ ఉండటానికి. సో విల్ అప్డేట్ యూ. ఈ బన్సారా సాగర్ డ్యామ్ ఆపోజిట్లో అయితే కోకోనట్ ఉన్నాయన్నమాట. చూడండి ఎలా ఉన్నాయి కోకోనట్స్, మొత్తం వేలాడదీస్తున్నారు. సో మన ఊళ్ళో అయితే మొత్తం బండ్ల మీద పెడతారు కదా, అట్లా కాకుండా మొత్తం వేలాడదీస్తున్నారు అన్నమాట. సో ఈచ్ కోకోనట్ వచ్చేసి 50 రూపీస్ అంట. మేమైతే తీసుకొని తాగేస్తున్నాము. ఎందుకంటే కేరళ కోకోనట్స్ ఫేమస్ కదా. చూడండి ఎంత పెద్దగా ఉందో. మరి కాయ అయితే బోండము, తలకాయ ఎంత ఉందన్నమాట. తాగి చూద్దాం ఎలా ఉందో. వావ్, టేస్ట్ అయితే కొంత అంతగా ఏం లేదు. మరి వాటర్ ఉండే కాయలే కొట్టమన్నాను నేనైతే. మరి ఏ కాయ కొట్టాడు, ఇంతలా ఉందన్నమాట. టేస్ట్ అయితే అంతగా లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రెసెంట్ మేము వచ్చేసి బన్సారా సాగర్ డ్యామ్ అక్కడ కనపడుతుంది కదా, అది వచ్చేసి బన్సారా సాగర్ డ్యాము క్లోజ్ ఉందన్నమాట. సో క్లోజ్ ఉందని మేము రేపు వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి ఎక్సాటిక్ వండర్ల్యాండ్ ఎక్సాటిక్ పెట్ ఫామ్ అన్నమాట. లోపలికి అయితే వెళ్తున్నాను, మీకు చూపిస్తాను. లోపలికి రండి, నాతో పాటు చూపించేస్తాను. సో టికెట్ అయితే తీసుకున్నాము. ఒక్కొక్కరికి 100 రూపీస్, 500 రూపీస్ అయితే తీసుకున్నాము. అయితే మనం వెళ్తున్నాం ఇప్పుడు లోపలికి ఎక్సాటిక్ పెట్స్ అని చూడటానికి. బాబోయ్ రారా, వాళ్ళు చూడండి భయపడుతున్నారు ఒక్కొక్కళ్ళు. పిచ్చి లోపల దయ్యాలు ఉంటాయి ఆడ చూడు ఈ గృహాల్లో. అదిగో భయం అరుస్తాను, ముందు పోతున్నావు. సో చూడండి ఇక్కడ పెట్స్ అన్నీ కూడా ఉంటాయి. వచ్చేసి ఇక్కడ ఎక్కడ నేమ్ అయితే రాయలేదా? ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిచ్చుకలు పౌరల్లాగా ఉన్నాయి. మరి నేమ్ అయితే రాయలేదు. ఓకే, అర్జున ట్రీ అంట ఇది, అర్జున ట్రీ. ఇక్కడ చూడండి ఫికస్, ట్రంపెట్ ఫ్లవర్ ట్రీ. సో అలా జమున్, బ్లాక్ ప్లమ్ చాలా ఉన్నాయి ఇక్కడ ఉండడం అయితే. ఆషమోరా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇక్కడ ఒక స్టాల్ అయితే ఉంది. ఈ ఫామ్లో పండించిన స్పైసెస్ అన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్ అయితే ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ అయితే ఉన్నాయన్నమాట. డిఫరెంట్ కంట్రీస్ నుంచి తెచ్చినవి. బార్బరీ డౌట్ సౌత్ ఆస్ట్రేలియా 12 years లైఫ్ స్పాన్ అనమాట ఇది. ఇక్కడ ఉండే ఈ ట్రీస్కి మనం స్పెల్ చేయడానికి కూడా కష్టంగా ఉంటుంది. అలాంటి నేమ్స్ అన్నీ ఉన్నాయి. చాలా టైప్స్ ఆఫ్ ట్రీస్ ఉన్నాయి. సో మనం ఎక్కడా కూడా ఈ ట్రీస్ని అయితే చూసి ఉండం ప్రెజెంట్. బికాజ్ అక్కడ వాళ్ళు ప్రతి ట్రీకి నేమింగ్ బోర్డ్ అయితే పెట్టారు. సో మీరు చూడొచ్చు, ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. బట్ మేము నైట్ టైం వెళ్ళాము అండ్ రెయిన్ పడుతుందన్న మాకు లైట్గా రెయిన్ అయితే పడుతుంది. సూపర్ అయితే సూపర్ ఉందన్నమాట. ఈ నైట్ విజన్ అయితే ఇంకా బాగుంది. ఇక్కడ వచ్చేసి ఫ్యాన్సీ పిజ్జా అని అంటావి. సో మీరు చూసింటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో చాలా అంటే చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను, చాలా వ్లాగ్స్ కూడా. ఇక్కడ చూడండి పైన్ అంటది ట్రీ. సో మీరు ఇలా ఆలస్యం లేకుండా వెళ్ళండి, ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చాలా అంటే చాలా నీట్ కంటెంట్ అండ్ క్లియర్ కంటెంట్ అయితే ఇచ్చాను. సో ఇక్కడ చూడండి, ఇది కూడా ఫ్యాన్సీ పిజ్జా అంట. సో ఇక్కడ ఫ్యాన్సీ పిజ్జాస్ ఎక్కువ ఉన్నట్టున్నాయి. సో ఇంకా మనం లోపలికి అయితే వెళ్ళలేము. ఇదంతా కూడా లోపలికి వెళ్తున్న ఎంట్రీ మాత్రమే. లోపల వచ్చేసి ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట. చూసారు కానీ స్టార్టింగ్లో చూపించా. సో ఈ వండర్ల్యాండ్ దాంట్లో అయితే మనకి పెట్స్తో పాటు చాలా ట్రీస్ అయితే ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్. సో నేమ్స్ స్పెల్ చేయడానికి కూడా చాలా కష్టంగా ఉన్నాయన్నమాట. ఎక్కడ వినలేదు, ఎప్పుడు వినలేదు అలాంటి ట్రీస్. ఇక్కడ చూడండి, ఇవి చూడండి బాతులు ఎలా ఉన్నాయో చూడండి. ఇక్కడ ఈ బాతులు చూడండి అరుస్తున్నాయి.
సో ఇలా చూడండి బర్డ్స్ మన మీదకి వచ్చేసి ఇంట్లో ఉన్నాయన్నమాట. అచ్చా హే, సూపర్ ఉందన్నమాట. ఇలా చూడండి. సో ఇక్కడ బర్డ్స్ అయితే చూడండి మన హ్యాండ్స్ మీద ఉన్నాయి, మన షోల్డర్ మీద ఉన్నాయి అండ్ మన హెడ్ మీద ఉన్నాయి అన్నమాట. నా హ్యాట్ మీద చూడండి ఎలా ఉందో. సో యాక్చువల్గా నేను నా ఫోన్ ఇచ్చి మా సిస్టర్ని నేను క్లిప్ అయితే తిమ్మన్నాను. సో తను క్లిప్ తీయకుండా ఫొటోస్ మాత్రమే తీసింది, వీడియోస్ తీయమని చెప్పాను. సో నేను తర్వాత చూసుకుంటే ఫొటోసే ఉన్నాయి, వీడియోస్ లేవన్నమాట. సో నాకైతే అసలు మెంటల్ ఎక్కిపోయింది. అది చాలా క్లియర్గా ఉంది కదా మనకి బర్డ్స్ అన్నీ కూడా మన మీద ఎక్కి, సో అవి ఎగురుతూ చాలా అంటే చాలా వ్యూ బాగున్నది అన్నమాట. సో చూడండి ఫైనల్గా అయితే ఫొటోస్ మాత్రమే ఉన్నాయి, వీడియో వచ్చేసి ఇంకొకరు తీశారు, అందుకే ఆ క్లిప్ యాడ్ చేశాను స్మాల్. ఇక్కడ చూడండి మన నెక్ మీద అయితే పామును వేయించుకుంటున్నాము. అక్కడ చూడండి మీరు పాము బతుకుందో లేదా అని అనుకుంటున్నారేమో, అది బ్రతుకున్న పామే, వాటికి పాయిజన్ ఉండదన్నమాట. ఇవి ఎక్సాటిక్ పెట్స్ అంటే నో బైట్స్ నో పాయిజన్. సో మీకు తెలియకపోతే చూడండి, నాకు తెలుసు ఆల్రెడీ, ఇంతకుముందు నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో కూడా చూశాను. అందుకే అక్కడ చూడండి ఆ స్నేక్ కూడా చూడండి కదులుతుంది మన నెక్ మీద కూడా. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేస్తుంటే కామెంట్ చేయండి. ట్రై చేయలేదా? ట్రై అయితే చేయండి. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ అయితే చేయండి. ఎందుకు చూడండి మన చేతిలో అయితే బాల్ పైతాన్ ఉంది చూడండి. మన చేతిలో వచ్చేసి బాల్ పైతాన్ అయితే ఉంది. ఇక్కడ చూడండి దాని నాలుక కూడా బయటకు అయితే అంటుంది అనమాట. మీరు మళ్ళీ ఇది దమ్మీది అనుకుంటారేమో. ఇక్కడైతే చూడండి ఇందాక నా మెల్ల వేసుకున్నాను, ఇప్పుడైతే చేతితో పట్టుకున్నాను. నాలుగు కూడా బయటకు ఉంటుంది, కదులుతుంది అయితే చూడండి. కదులుతుంది కదా. సో ఇప్పుడైతే మనము ఫిష్ స్పా అయితే చేయించుకుందాము. ఎక్కడో కాదు, మనము ఈ వండర్ల్యాండ్కి అయితే వచ్చాం కదా, లోపల 100 రూపీస్ టికెట్ పెట్టి ఇక్కడ ఫిష్ స్పా అనేది ఫ్రీ అన్నమాట. సో 100 రూపీస్ పోయినా కూడా పర్లేదు, కానీ ఇక్కడ స్పా అయితే చేయించుకుంటున్నాం. అదే బయట చేయించుకోవాలరా అంటే 150 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది, ఎక్స్ట్రా ఫీగా కట్టాలి. సో ఇక్కడ చూడండి ఫిషెస్ అన్నీ కూడా మన దగ్గరికి వస్తున్నాయి. చూడండి ఇక్కడ మా వాళ్ళు చూడండి ఎలా థ్రిల్లింగ్ అవుతున్నారు. అక్కడ అవి ఫిషెస్ అన్నీ వచ్చాక మనకి ఏంటంటే చెక్కల గింతలాగా ఉంటుంది అనమాట. చెక్కల గింతలు అయితే పెడుతున్నాయి. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం రా అంటే అక్కడ ఫిషెస్ తిరుగుతున్నాయి కదా, కలర్ ఫిషెస్ అన్నీ కూడా చూడండి, వాటికైతే మనం ఫుడ్ ఫీడ్ చేస్తాము. సో నా చేతిలో అయితే ఫుడ్ ఉంది, హ్యాండ్ ఫోల్డ్ చేశాను. ఫోల్డ్ చేసేసి నేను లోపలికి ఇలానే వాటర్లోకి హ్యాండ్ అయితే పెడతాను. సో ఫిషెస్ అన్నీ వచ్చి తింటాయన్నమాట. చూడండి హ్యాండ్ ఇంకా పెట్టట్లేదు. ఎస్, ఇప్పుడు చూడండి ఫిషెస్ అన్నీ కూడా నా హ్యాండ్ దగ్గరికి వచ్చాయి. సో నేను ఆ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ ఉందన్నమాట. నవ్వు ఆపుకోలేకపోతున్నాను. ఒకసారి ఇక్కడ చూడండి ఫిషెస్ అన్నీ కూడా ఒక్కసారిగా వచ్చి ఆ హ్యాండ్ని కొరుక్కు తింటున్నట్టు అయితే ఉంటుంది. అయితే చేసాము, సూపర్ అంటే సూపర్ ఉంది ఎక్స్పీరియన్స్ అయితే. ఇక్కడ అక్వేరియం అయితే చూడండి, కలర్ ఫిష్ ఉంది. ఈ ఫిష్ చూడండి ఎంత పెద్దగా ఉందో. స్మాల్ ఫిషెస్ చూడండి ఎలా ఉన్నాయో, చాలా ఉన్నాయి. ఇక్కడ మీకు కనపడుతుంది కదా, అది వచ్చేసి ఫోటో విత్ ఇగ్నా 50 రూపీస్, ఫోటో విత్ మెకౌ 50 రూపీస్, ఫోటో విత్ స్నేక్ 100, ఫోటో విత్ బర్డ్స్ 50 రూపీస్. సో ఇక్కడ ఏంట్రా అంటే మనకి ఫొటోస్ తీసుకోవాలరా అంటే ఎక్స్ట్రా అయితే అమౌంట్ పే చేయాలి. నేను ఎక్స్ట్రా అమౌంట్ పే చేసి స్నేక్ని హెడ్ మీద వేసుకున్నాను అండ్ స్నేక్ని పట్టుకున్నాను. సో ఇక్కడ మీకు కనపడేది ఇగునా అంటారు. ఈ ఇగ్నాని మనం టచ్ చేయొచ్చు, మనని కూడా అలా వేసుకోవచ్చు అనమాట. బట్ అది చాలా హెవీ వెయిట్ ఉంది అండ్ దాని గోర్లు చూడండి ఎలా ఉన్నాయి, చాలా షార్ప్గా అయితే ఉన్నాయి. సో అది కూడా మనం టచ్ చేద్దాం అనుకున్నాము, కానీ నేను ఆగిపోయాను, వద్దు అనుకున్నాను, ఎందుకంటే ఆ హెవీ వెయిట్ ఉందన్నమాట. సో అది చూడండి అతని మీద ఎలా పాకుతుందో. సో ఇక్కడి నుంచి నేను మీకు ఇదంతా కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను, ఏమేమి బర్డ్స్ ఉన్నాయని. సో నేను మ్యూజిక్ అయితే ఇస్తున్నాను చూడండి. లాస్ట్లో అయితే ఇంకా కొంచెం యాడ్ ఆన్ అయితే చేశాను, ఇంకా మంచిగా ఉంటుంది. లాస్ట్ వరకు అయితే చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీకు లాస్ట్లో అయితే ఒక చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్ వ్యూ పాయింట్ అయితే నేను చూపిస్తాను. అండ్ చూడండి ఇక్కడ మనకి అతను భయం లేకుండా అయితే వేసుకున్నాడు. సో ఇక్కడ నుంచి మనకి ఒక మినీ జూ లాగా అయితే ఉంటుంది చూడండి. ఇది ఎక్సాటిక్ పెట్స్ కదా, అన్ని టైప్స్ ఆఫ్ పెట్స్ ఉంటాయి. ఇక్కడైతే నేను మొత్తం ఎక్స్ప్లోర్ అయితే చేస్తున్నాను. చూడండి ఎండ్ వరకు అయితే చూడండి వీడియో మీరు తప్పకుండా.
ఇక్కడ ర్యాట్స్ అయితే చూడండి, డిఫరెంట్ ర్యాట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో చూడండి, ఇది వచ్చేసి హెడ్జిహాగ్ అంట, అల్జీరియా. లైఫ్ స్పాన్ వచ్చేసి 2 to 5 years. ఇలా ప్రతి దానికి అయితే అక్కడ వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు నేమింగ్ బోర్డు. సో మీరు ప్రతిదీ చూడొచ్చు. ఇది వచ్చేసి వైట్ ర్యాట్ అంట, ఆర్జిన్ వచ్చేసి యూరోప్. లైఫ్ స్పాన్ వచ్చేసి 2.5 to 3.5 years. ఈ ఒకటి వచ్చేసి లోపలికి ముడుచుకొని ఉంది, ఎంత కొట్టినా కూడా బయటికి రాలేదు. సో ఇలా అయితే చాలా అంటే చాలా ఉంటాయి. సో మరి వీడియో చూసారుగా, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ అయితే చేసుకోండి. నా ఛానల్లోకి ఒక్కసారి అయితే వెళ్ళి చూడండి, చాలా అంటే చాలా వ్లాగ్స్ ఉంటాయి. ఫైనల్గా అయితే మనం ఎగ్జిట్ అయితే అయిపోతున్నాము. సో ఎగ్జిట్ అయిపోయి మనం ఎక్కడికి వెళ్ళాలరా అంటే, మనకి బనసారా సాగర్ డ్యామ్ అనేది క్లోజ్లో ఉంది కదా. సో ఇవాళ అయితే రూమ్కి వెళ్ళేసి చెక్ ఇన్ అయిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ రేపు అయితే వచ్చి బనసారా సాగర్ డ్యామ్ అయితే చూస్తాము. ఇక్కడ వచ్చేసి విఆర్ ఎక్స్పీరియన్స్ కూడా ఉందన్నమాట. సో చలో బయటకైతే వెళ్ళిపోదాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఎగ్జిట్ అయితే అయిపోయాము. సో ఇక్కడ మీకు కనపడేది ఎడినిక్ విలేజ్. ఇది మనం ఉంటున్న రిసార్ట్ అన్నమాట. సో రిసార్ట్లోకి అయితే వెళ్ళిపోదాము. రిసార్ట్లో అయితే ఇవాళ స్టే చేస్తున్నాము. మీకు ఫుల్ వీడియో వచ్చేసి నెక్స్ట్ వీడియోలో సాగర్ డ్యామ్తో పాటు ఇది కూడా అప్లోడ్ చేస్తాను. రిసార్ట్ అయితే చూడండి ఎలా ఉందో, నైట్ టైం వ్యూ అయితే చూడండి. దిస్ ఈజ్ ద థ్రిల్లింగ్ వ్యూ ఆఫ్ దిస్ రిసార్ట్. చూడండి ఎంత బాగుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.